దాని తగ్గ ఆన్సర్ మీకు తెలిస్తే చెప్పండి. అస్థిపంజరం అంటే శరీరంలో ఉంటుంది కాబట్టి అస్థిపంజరం అంటే శరీరం రిలేటెడ్ కాబట్టి శరీరం అని. అదే వ్యాకరణం అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుంది? మామూలుగా మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. సో వ్యాకరణం అనేది భాషకు సంబంధించి ఉంటుంది. డబ్బు అంటే ఏంటి? డబ్బులు ఉంటే ఎక్కువ బాగా మనీ ఉన్నట్టు. పేదరికం అంటే అసలు డబ్బులు లేను అన్నోళ్ళు డబ్బు అంటారు. విద్య అంటే చదువు వల్ల ఏమొస్తుంది మనకి? మామూలుగా విద్య అంటే చదువు వల్ల జ్ఞానం వస్తుంది. అదే మామూలుగా దాని వ్యతిరేక పదం అజ్ఞానం. సార్ చదువు అంటే విజ్ఞానం వస్తుంది. పని అంటే ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. కోర్టు అంటే జడ్జి. కోర్టులో ఎవరు ఉంటారు? జడ్జిలు ఉంటారు. అదే పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు ఉంటారు. మీరు చేయండి ఫ్రెండ్స్. ఈశాన్యం అంటే నైరుతి, ఆపోజిట్ సైడ్ ఉంటాయి. ఆగ్నేయం అనేది దేనికి ఎట్లా ఉంటుంది? వాయువ్యానికి ఉంటుంది. దక్షిణం అనేది వాయువ్యం ఉంటుంది. పడమరం అనేది ఈశాన్యం ఉంటుంది. కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించింది. మరి ఆర్డియాలజీ అంటే పక్షులకు సంబంధించింది. జనవరి ఫస్ట్ మంత్, డిసెంబర్ అంటే 12 కాబట్టి నవంబర్ వరకు 11 మంత్. ఒక మంత్ వదిలేసి నవంబర్ 11 చెప్పండి. అదే ఆదివారం అయితే లాస్ట్ వారం ఏమొస్తుంది? శనివారం వస్తాయి. కానీ ముందు రోజు మనం వేసుకోవాలి కాబట్టి శుక్రవారం కాబట్టి ఫ్రైడే. వెన్న అంటే పాలు నుంచి వెన్న వస్తుంది. మరి పుస్తకం అంటే ఎలా వస్తుంది? కాగితం నుంచి కదా. సో కాగితం. సో ఫ్రెండ్స్, నాకు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.